హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. మ్యాథ్ 100 మోడల్ సిరీస్లో మనం 20th మోడల్ 20వ మోడల్ ఈ వీడియోలో చూద్దాం. సో 20వ మోడల్ వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి డిస్కస్ చేసుకుంటాం. అంతకుముందు వీడియోస్ కానీ ఆ తర్వాత వచ్చే వీడియోస్ కానీ మీరు అన్నీ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను. దాంతోపాటుగా జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా క్లాసెస్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, మీరు కావాలంటే చూడవచ్చు. సో ఫస్ట్ అండ్ మీకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఇది. సో దీని మీద క్వశ్చన్స్ అనేది చాలా రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఒకే ఒక ఫార్ములా యూజ్ చేసి ఇటువంటి క్వశ్చన్స్ని చేస్తాం. సో ఈ క్వశ్చన్స్ యొక్క బేసిక్ ఏంటి అంటే, సపోజ్కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు చాలాసార్లు ఒకవేళ మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ ఐడియా ఉండే ఉంటాయి. ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్లో దీర్ఘచతురస్రాలు ఎందుకు వస్తాయంటే, ప్రాఫిట్ అండ్ లాస్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా మాడిఫై చేయొచ్చు, ఎలాగో చెప్తాను. సో అయితే పొడవుని ఒక 20% పెంచి, పొడవుని ఒక 20% పెంచాడు ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవుని. అదేవిధంగా వెడల్పుని ఒక 10% తగ్గించాడు. అయితే ఆ వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అని చెప్పేసి మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. లేదనుకుంటే సపోజ్కి ఒక వస్తువు యొక్క రేట్ అనేది సపోజ్కి 100 రూపాయలు ఉందనుకుందాం, 100 రూపీస్ ఉంది. దాని యొక్క రేటుని ఫస్ట్ ఒక 20% పెంచుతాడు. ఇది ఒక వస్తువు యొక్క ఎంఆర్పి అనుకుందాం, అంటే అక్కడ మార్క్ చేసిన ప్రైస్ ఎంఆర్పి. దాన్ని ఫస్ట్ ఒక 20% పెంచుతాడు, ఆ తర్వాత ఒక 10% తగ్గిస్తాడు. సో అయితే ఆ వస్తువు రేట్లో వచ్చిన మార్పు శాతం ఎంత అంటాడు. ఇటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది. సో దీనికి మనం ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. మనం లాజిక్ ప్రకారం కూడా చేసుకోవచ్చు, కానీ ఫార్ములా యూజ్ చేస్తా అంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంత పర్సెంట్ పెంచాడు, దీన్ని ఎక్స్ అనుకుందాం. తర్వాత ఎంత అయింది, ఇది వై అనుకుందాం. సో దీని ఫార్ములా వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సపోజ్ ఇక్కడ ఇందాక రెక్టాంగిల్లో కూడా పొడవుని ఎక్స్ అనుకుందాం, ఇక్కడ వెడల్పుని వై అనుకుందాం. అయితే ఈ ఫార్ములాలో ఇక్కడ మైనస్ కూడా రావచ్చు, ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 కూడా రావచ్చు. ఎప్పుడు రావాలి మైనస్, ఎప్పుడు రావాలి ప్లస్ ఎప్పుడు రావాలంటే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ రెక్టాంగిల్ని ఉదాహరణ తీసుకుంటాను. పొడవుని పెంచాడు కాబట్టి మనం ఎక్స్ని ఎలా ఉంచుకోవాలి, పాజిటివ్లోనే ఉంచుకోవాలి. అదేవిధంగా వైని వెడల్పుని తగ్గించాడు కాబట్టి అప్పుడు మైనస్లో అవుతుంది. వై ఏమవుతుంది వాల్యూ అప్పుడు మైనస్ వై అవుతుంది, ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై బై 100. సో ఇప్పుడు ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై, ఈ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై అవుతుంది, మైనస్ కాస్త ముందుకు వచ్చేస్తుంది ఎక్స్ వై బై 100. ఈ విధంగా ఫార్ములా అనేది మాడిఫై చేసుకోవచ్చు మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి. సో మెయిన్ ఫార్ములా అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ చేద్దాం మనం. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఒక వర్తకుడి యొక్క తూకం 20% ఎక్కువ బరువుని సూచిస్తుందంట. సో ఎక్కువ బరువుని సూచిస్తుంది అంటే అర్థం ఏంది, కొనేవాడికి తక్కువ వెళ్తుంది మెటీరియల్. సపోజ్కి ఒక వ్యక్తి ఆ షాప్కి వచ్చేసి ఒక కిలో ఏదైనా ఒక షుగర్ అడిగాడు అనుకోండి, లేకపోతే కిలో ఏదైనా ఉప్పు అడిగాడు అనుకుందాం. సో కిలో తూకం వేస్తే అతనికి ఎంత వెళ్తుంది, తక్కువ 200 గ్రామ్స్ తక్కువ వెళ్తుంది. ఎందుకు, ఆ తూకం అనేది ఎక్కువగా చూపిస్తుంది. అంటే 800 గ్రాములు వేసినా కానీ అది 1000 గ్రాములు అంటే ఒక కేజీ అని చూపిస్తుంది. అంటే అక్కడ 20% కొనే అతను లాస్ అయినట్టు. నెక్స్ట్, అయితే ఆ వర్తకుడు తన వస్తువుపై 35% మొత్తం లాభాన్ని పొందాడంట. ఆయన ఆ వస్తువు యొక్క ఎంఆర్పి కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. సో దీనికి లాజిక్ ప్రకారం చేద్దాం. ఫస్ట్ మీకు లాజిక్ చెప్తాను, అంటే మామూలు మెథడ్ నార్మల్ మెథడ్ చెప్తాను, అదేవిధంగా షార్ట్ ట్రిక్ చెప్తాను. సో నార్మల్ మెథడ్ చూడండి. సపోజ్కి ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎవరైతే అమ్ముతున్నాడో అతను కొనే ప్రైస్ చూద్దాం. అతను ఎంత కొన్నాడు, 100 రూపాయలకు కొన్నాడు. 100 రూపాయలకి ఏం కొన్నాడు, 1000 గ్రాముల అంటే ఒక కేజీ 1000 గ్రాముల షుగర్ కొన్నాడు అనుకుందాం. ఓకే, ఎవరు, అమ్మే అతను. నెక్స్ట్, అయితే కొనే అతనికి అతను ఏం చేస్తాడు, 1000 గ్రాములు అని చెప్పేసి 800 గ్రాములు మాత్రమే తూస్తాడు మనకి. ఎందుకంటే 20% ఎక్కువ బరువును సూచిస్తుంది కాబట్టి కిలో అని చెప్పి 800 గ్రాములనే మనకి ఆ తూకంలో వేయడం జరుగుతుంది. సో 800 గ్రాములకి అతనికి ఎవరికైతే అమ్ముతున్నాడో అతనికి కాస్ట్ ఎంత పడుతుంది, అతను 1000 గ్రాములు 100 రూపాయలు కొన్నాడు కాబట్టి 800 గ్రాములు 80 రూపాయలే పడుతుంది. కానీ ఇచ్చే ఆయన ఎంత ఇస్తాడు మనకి, సపోజ్కి మీరే ఒక షాప్కి వెళ్ళారు అనుకుందాం. ఆ షాప్కి వెళ్ళి ఒక కిలో షుగర్ ఇమ్మన్నారు.
అయితే కిలో షుగరు ఎవరైతే దుకాణదారుడు ఉన్నాడో అతను కిలో షుగర్ 100 రూపాయలకు కొన్నాడు. అయితే మీకు కిలో షుగర్ ఇవ్వమంటే అతను 800 గ్రాముల షుగరే ఇస్తాడు, కాకపోతే తూకం మాత్రం కిలో అని చూపిస్తుంది. కానీ మీరు 100 రూపాయలు ఇస్తాడు, కానీ కొనే అతనికి మాత్రం ఆ 800 గ్రాములు 80 రూపాయలకే వస్తుంది. 20% లాభం వచ్చింది ఆల్రెడీ. అయినా కూడా అతను 35% లాభాన్ని పొందాడంట. 35% లాభాన్ని పొందాడు అంటే ఎంఆర్పి ఎంత చెప్పాలి? ఆ కిలో షుగర్ ఎంఆర్పి ఎంత చెప్పాలి? చూడండి, 80 ఇంటూ 135/100 ఈజ్ ఈక్వల్ టు 108 రూపీస్. 35% లాభం పొందాడు. ఈ 80లో 135%, అంటే ఈ 80 కంటే 135% లాభం పొందాడు, అంటే 8 రూపీస్ లాభం పొందాడు ఇప్పుడు. సో ఎంత అతను యాక్చువల్లీ అతను కొన్నది ఎంత? 1000 గ్రాముల్ని 100 రూపాయలకు కొన్నాడు, కానీ 800 గ్రాముల్ని 80 రూపాయలకే అమ్మాడు. ఆ 80 రూపాయలకి అమ్మడం వల్ల మొత్తం 35% లాభం పొందాడు. అంటే ఆ ఎవరికైతే కొనడానికి వచ్చాడో అతనికి 108 రూపాయలకి అమ్మడం జరిగింది. అయితే ఆ వస్తువు యొక్క ఎంఆర్పి అదేవిధంగా కొన్న ధర కన్నా ఎంత శాతం ఎక్కువ అన్నాడు. సో ఎంఆర్పి ఎంత వచ్చింది మనకి ఇప్పుడు చూడండి, ఎంఆర్పి ఈజ్ ఈక్వల్ టు 108. కొన్న ధర చూడండి, కొన్న ధర ఎంత మనకి? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. సో ఎంత ఎక్కువ ఉంది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంఆర్పి అనేది 8 రూపీస్ ఎక్కువ ఉంది. సో 100లో 8 రూపీస్ అనేది ఎంత శాతం అవుతుంది? 8% అవుతుంది. సో ఇది లాజిక్ ప్రకారం చేసుకోవాలంటే. చాలామందికి ఇవన్నీ అర్థం కావు మనకి. సో బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే ఇటువంటి ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పాను ఫార్ములా x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇది ఒక షార్ట్ ట్రిక్ అనుకోండి మీరు. సో ఏ విధంగా చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ని అంటే, ఫస్ట్ ఏమైంది చూడండి, పాజిటివ్లో ఏది ఉంది మనకి ఇక్కడ? 35% లాభం పొందాడు కాబట్టి ఎక్స్ వాల్యూని 35 వేసుకుంటున్నాను. నెక్స్ట్ 20% ఎక్కువ బరువును సూచిస్తుంది అంటే 20% లాస్ అవుతున్నాడు కాబట్టి ఎవరు కొనే అతను. సో దాన్ని మైనస్లో వేసుకుంటాను. 20 ప్లస్ 30 ఇంటూ -20/100 ఈజ్ ఈక్వల్ 35 - 20 అంటే 17. 30 ఇంటూ 20 అంటే -600/100. సారీ, ఇక్కడ 15 వస్తుంది కదా, 15 ఇది. నెక్స్ట్ అన్నీ తప్పులు వేస్తున్నాను ఇక్కడ. 35 ఇది. 35 ఇంటూ 200 అంటే మనకి ఎంత వస్తుంది? 700. సో 15 మైనస్ ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 15 - 7 ఎంత అవుతుంది మనకి? 8%. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఏం లేదు, x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఫార్ములా వేసుకోండి. ఎక్స్ ప్లస్లో ఏదైనా తీసుకోండి, 20 అయినా తీసుకోండి. ఫస్ట్ -20 అవుతుంది. వై అనేది +35 అవుతుంది. ప్లస్ 35 ఇంటూ -20/100. 35 - 20 అంటే 15. అండ్ 35 ఇంటూ 20 అంటే -700. సో 0 0 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 15 - 7 అంటే 8%. డైరెక్ట్ ఇది షార్ట్ ట్రిక్. సో మీరు ఈ మెథడ్లో అయినా చేయండి, ఈ మెథడ్లో అయినా చేయండి, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్ములాకి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచి వెడల్పు 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అన్నాడు. సేమ్ ఇందాక చెప్పిన క్వశ్చన్ మాదిరిగానే చేద్దాం. ఇప్పుడు షార్ట్ ట్రిక్లో చేసేద్దాం డైరెక్ట్. x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఎక్స్ ఎంత మనకి? 20% పెంచాడంట. సో +20 +20. అండ్ వై అనేది ఏమైంది ఇక్కడ? తగ్గింది కాబట్టి -10 ప్లస్ ఇంటూ 20 ఇంటూ -10/100. సో 20 ఇంటూ 10 20 - 10 అంటే 10. 20 ఇంటూ 10 200 -200/100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. సో 10 - 2 అంటే 8%. ఇది కూడా ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా ఇంపార్టెంట్ మోడల్, అదేవిధంగా షార్ట్ ట్రిక్ ఉన్న మోడల్ అంటే ఇది. సో దీనికి మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్లో అయినా దీనిపైన ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ ఈ విధంగా ఇచ్చాడో లేదో చూసుకోండి. కొద్దిగా సేమ్ అదే ప్రైజ్ని ఒకసారి పెంచి ప్లస్ మళ్ళీ తగ్గించడం జరిగినట్లయితే ఈ ఫార్ములాని మీరు వేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 21లో 21 మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దీనిపైన నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.